హాయ్ పిల్లలు, నా పేరు షేక్ యాస్మిన్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తూవాడు. ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి ఓ బాలిక తనలో ఆత్మస్థైర్యాన్ని నింపుకొని అభివృద్ధి పదం వైపు అడుగులు వేసినటువంటి కథను 10వ తరగతిలోని జీవని అనే పాఠ్యాంశం ద్వారా తెలుసుకుందామా? పాఠ్యభాగంలోని ముఖ్యాంశాలను చూద్దాం. చదవండి, ఆలోచించి చెప్పండి. ఉద్దేశం, రచయిత పరిచయం, కథా ప్రక్రియ, పాఠ్యాంశం మొదటి భాగం. అభ్యసన లక్ష్యాలు. రచయిత డాక్టర్ వి చంద్రశేఖరరావు గారి గురించి వివరిస్తారు. కథా ప్రక్రియను గ్రహిస్తారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులలో ఆత్మస్థైర్యాన్ని నింపి వారి అభివృద్ధికి తోడ్పడాలని గ్రహిస్తారు. అంగవైకల్యంతో బిడ్డ పుడుతుందని తెలిసి ఒక స్త్రీ పడేటువంటి ఆవేదనను గ్రహిస్తారు. ఏ విధమైన పిల్లలు పుట్టినా తల్లి తన స్వచ్ఛమైన ప్రేమను ఎలా సమానంగా పంచుతుందో విశ్లేషిస్తారు. చదవండి, ఆలోచించి చెప్పండి. అది 2021 సంవత్సరం టోక్యో పారా ఒలింపిక్ 50 మీటర్ల షూటింగ్ క్రీడా పోటీ ఫైనల్ జరుగుతోంది. జనంతో కిక్కిరిసిన స్టేడియంలోకి చక్రాల కుర్చీపై ఓ మహిళ తొణకని ఆత్మస్థైర్యంతో ప్రవేశించింది. ఆ పోటీలో కాంస్య పథకాన్ని కైవసం చేసుకుంది. అప్పటికే 10 మీటర్లు ఎయిర్ రైఫిల్లో బంగారు పథకం సాధించింది ఆ మహిళే, అవని లేఖర. ఒకే పారా ఒలింపిక్స్ లో 2 పథకాలను భారతదేశానికి అందించిన ఏకైక మహిళ ఆమె. తన 11 సంవత్సరాల వయసులో జరిగిన కారు ప్రమాదంలో 2 కాళ్లు కోల్పోయి అంగవైకల్యం పొందినా అధైర్యపడలేదు. తన చదువును కొనసాగిస్తూనే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తనకిష్టమైన షూటింగ్ అకాడమీలో చేరి శిక్షణ పొందింది. షూటింగ్ విభాగంలో మన దేశానికి స్వర్ణ పథకం అందించిన అభినవ్ బింద్రాను ఆదర్శంగా ఉంది. అదే విభాగంలో రాణించి 2021లో రాజీవ్ ఖేల్ రత్న అవార్డును, 2022లో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీని అందుకొని ఎందరికో ఆదర్శంగా నిలిచింది. జీవితంలో ఏదైనా సాధించడానికి సంకల్ప బలం ఉండాలే కానీ శారీరక వైకల్యం ఎంత మాత్రం అడ్డు కాదని నిరూపించింది ఈ అవని లేఖర. మరి చూడండి, అవని లేఖర శారీరక వైకల్యంగా ఉన్నా కానీ ఎంత మాత్రం కూడా తన సంకల్పానికి అది అడ్డు కాదు అని అనుకొని తను తన జీవితంలో అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించగలిగింది. మరి ఈ గద్య భాగంలో నుంచి మనం కొన్ని ప్రశ్నల్ని చూద్దాం. ప్రశ్నలు. అవని లేఖర ఘనత ఏమిటి? జవాబు: 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో బంగారు పథకాన్ని సాధించింది. ఒకే పారా ఒలింపిక్స్ లో 2 పథకాలను భారతదేశానికి అందించిన ఏకైక మహిళ. రెండవ ప్రశ్న. అవని లేఖర ఎవరిని ఆదర్శంగా తీసుకుంది? జవాబు: అభినవ్ బింద్రాను ఆదర్శంగా తీసుకుంది. మూడవ ప్రశ్న. ఈ పేరా నుండి మీరేం గ్రహించారు? జవాబు: జీవితంలో ఏదైనా సాధించడానికి సంకల్ప బలం ఉండాలే కానీ శారీరక వైకల్యం ఎంత మాత్రం అడ్డు కాదని నిరూపించింది. ఇప్పటి వరకు మీకేం అర్థమైందో ఒక్కసారి ఈ కృత్యంలో ఉన్నటువంటి ప్రశ్నల ద్వారా ఒకసారి పరిశీలించుకుందాం. అవని లేఖర ఏ క్రీడా పోటీలో పాల్గొన్నది? ఆ. షూటింగ్, షటిల్, క్రికెట్, చెస్. అవును, సరైన సమాధానం షూటింగ్. అభినందనలు పిల్లలు. రెండవ ప్రశ్న. అవని లేఖర ఎవరి చేతుల మీదుగా పద్మశ్రీ అందుకున్నది? రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, గ్రామ సర్పంచ్. రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకుంది. అభినందనలు పిల్లలు. ఇప్పుడు మూడవ ప్రశ్న. అవని లేఖర ఏ సంవత్సరంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకుంది? 2021, 2022, 2023, 2024. సరైన సమాధానము 2022.
అభినందనలు పిల్లలు. ఈ ఫోటోలో ఉన్నటువంటి మహిళ పేరు మునీబా మజారియా. మునీబా మజారియా కూడా మన పాఠంలోని అవని లేఖరా లాగానే తన జీవితం మధ్యలో కారు ప్రమాదంలో 2 కాళ్ళు పోగొట్టుకొని 2 సంవత్సరాలు బెడ్ రెస్ట్ తీసుకొని మరలా తన ఉన్నతమైనటువంటి జీవితాన్ని కొనసాగించారు. ఆవిడ సింగర్, యాంకర్, ఆర్టిస్ట్ మరియు మోటివేషనల్ స్పీకర్, ఇంకా బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ యుఎన్ ఉమెన్ పాకిస్తాన్కి తను బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. పాకిస్తాన్ ఐరన్ లేడీ అనేటువంటి టైటిల్ని కూడా ఆవిడ కైవసం చేసుకున్నారనమాట. ఈవిడ జీవితం అందరికీ ఒక ఆదర్శవంతంగా ఉంటుంది. ఈవిడ్ని చూసి అందరూ కూడా ఎంతో కొంత నేర్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు ఇలాంటి సంఘటనలు కానివ్వండి, ఇలాంటి వ్యక్తుల్ని కానివ్వండి చూసినప్పుడు ఏదో చేయాలనేటువంటి తపనను, కసిని పెంపొందింపజేసుకోవాలి. అలాంటి ఈ పాఠం యొక్క ఉద్దేశాన్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల పట్ల సహానుభూతి కలిగి ఉండాలని, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి వారికి అండగా నిలవాలని, వారి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల పట్ల సహానుభూతి కలిగి ఉండాలని, అలాంటి పిల్లలకి మనం ఏం చేయాలి? సహాయం చేయాలి. వాళ్ళు చేసుకోలేనటువంటి పనిని మనం చేసి పెట్టాలి. వాళ్ళకి మనం ఎప్పుడూ కూడా తోడుగా ఉండాలి. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి వారికి మేమున్నాము, మనమున్నాము, నేనున్నాను అంటూ వారిలో ధైర్యాన్ని నింపి వారికి అండగా నిలవాలని, వారి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, వారి జీవితం ముందుకు సాగాలంటే ఎవరో ఒకళ్ళు తోడుగా ఉండాల్సిందే. అట్లాంటి తోడు, నీడ, సహాయత అనేటువంటిది మనం కల్పించాలి అని ఈ పాఠం మనకి తెలియజేస్తుంది. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఇప్పుడు మనం చూసాం కదా. దీని మీద కొన్ని ప్రశ్నలు ఒక్కసారి చూద్దాం. మొదటి ప్రశ్న, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల్లో మనం ఎటువంటి లక్షణాన్ని అభివృద్ధి చేయాలి? ఉద్వేగం, బాధ, ఆత్మస్థైర్యం, శోకం. సరైన సమాధానము ఆత్మస్థైర్యం. అభినందనలు పిల్లలు. రెండవ ప్రశ్న, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల పట్ల మనం ఎలా ఉండాలి? వారితో మనం ఎలా ప్రవర్తించాలి? క్రూరం, కోపం, జాలి, సహానుభూతి. సరైన సమాధానము సహానుభూతి. అభినందనలు పిల్లలు. మనం ఇప్పుడు ఈ పాఠం యొక్క రచయిత పరిచయం గురించి తెలుసుకుందాం. రచయిత డాక్టర్ వి చంద్రశేఖరరావు. తల్లిదండ్రులు మహాలక్ష్మి దేవసహాయం. 13-14-1959 అయిన ప్రకాశం జిల్లాలో జన్మించారు. కథా సంపుటాలు జీవని, మాయాలాంతరు, ద్రోహవృక్షం, లెనిన్ ప్లేస్ అనేటువంటి కథలను రచించారు. నల్ల మిరియం చెట్టు, 5 హంసలు, ఆకుపచ్చని దేశం అనేటువంటి నవలలను రచించారు. ఇప్పుడు రచయిత విశేషతను చూద్దాం. డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు రాసినటువంటి కథలు కానివ్వండి, లేదా రచనలు కానివ్వండి, నవలలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, తన యొక్క రాసేటువంటి విధానంలో, తన యొక్క సృజనాత్మకతలో కొత్త ఒరవడిని సృష్టించారు. ప్రస్తుత పాఠ్యాంశం డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు రచించినటువంటి జీవని కథన సంపుటి నుండి గ్రహించబడింది. జీవని అనేటువంటి కథ 1991లో ఆకాశవాణిలో ప్రసారమై జాతీయ స్థాయిలో దీనికి ఉత్తమ నాటకంగా బహుమతి వచ్చింది. ఇతను 8/7/2017న మరణించారు. ఒకసారి రచయిత పరిచయం మీద ప్రశ్నలను చూద్దాం. డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు ఏ జిల్లా నివాసి? కృష్ణా, ప్రకాశం, గుంటూరు, అనంతపురం. ప్రకాశం జిల్లా. అభినందనలు పిల్లలు.
రెండవ ప్రశ్న, జీవని కథా నాటకం ఏ సంవత్సరం ఆకాశవాణిలో ప్రసారమయ్యింది? మనం చెప్పుకున్నాం కదా, తను రాసినటువంటి జీవని అనేటువంటి నాటకం ఆకాశవాణిలో ప్రసారమై జాతీయ స్థాయిలో ఉత్తమ నాటకంగా బహుమతి పొందింది అని. అది ఏ సంవత్సరంలో ప్రసారమయ్యింది? 1991, 1992, 1993, 1994. సరైన సమాధానం 1991. అభినందనలు పిల్లలు. మూడవ ప్రశ్న, ఈ క్రింది వానిలో డాక్టర్ వి చంద్రశేఖరరావు గారి నవల కానిది ఏది? నల్ల మిరియాల చెట్టు, 5 హంసలు, ఆకుపచ్చని దేశం, దిద్దుబాటు. ఇందులో డాక్టర్ వి చంద్రశేఖరరావు గారి నవల కానటువంటిది దిద్దుబాటు. అభినందనలు పిల్లలు. ఇప్పుడు మనం ఈ పాఠం యొక్క ప్రక్రియను చూద్దాం. కథ, కథానిక అనేవి 2 పర్యాయపదాలుగా వాడుతున్నాము. కథ సాహిత్య ప్రక్రియ. వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. వ్యక్తి యొక్క జీవితంలోని ఒక ముఖ్య సన్నివేశాన్ని, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. క్లుప్తత దీని లక్ష్యం. పాత్రలు, నేపథ్యం, కథనం, జీవిత వాస్తవ చిత్రణ ఇందులో ముఖ్యాంశాలుగా కనిపిస్తాయి. ఏ అంశాలు ముఖ్యంగా కనిపిస్తాయి చూడండి. పాత్రలు, నేపథ్యం, కథనం, జీవిత వాస్తవ చిత్రణ ఇందులో ముఖ్యంగా కనిపిస్తాయి. ఈ కథా ప్రక్రియ యొక్క లక్ష్యం ఏమిటి అంటే క్లుప్తత అనేటువంటిది ఈ కథా ప్రక్రియ యొక్క లక్ష్యం. ఇప్పుడు ఈ ప్రక్రియ మీద ప్రశ్నల్ని చూద్దాం. కథా ప్రక్రియలో ఎటువంటి అంశాలు ఉండాలి? పాత్రలు, నేపథ్యం, జీవిత వాస్తవ చిత్రణ పైవన్నీ. అవును, పైవన్నీ. పాత్రలు ఉండాలి, నేపథ్యం ఉండాలి, జీవిత వాస్తవ చిత్రణ కూడా ఉండాలి. అభినందనలు పిల్లలు. రెండవ ప్రశ్న, కథా ప్రక్రియ యొక్క లక్ష్యం ఏమిటి? కథా ప్రక్రియ యొక్క లక్ష్యం ఏమిటి? క్లుప్తత, సరళత, కఠినత, పారదర్శకత. సరైన సమాధానం ఏంటి? క్లుప్తత. అభినందనలు పిల్లలు. పాఠ్యాంశం. నా స్వప్న ప్రపంచం మీద ఇంత నిర్లజ్జగా దాడి చేయడానికి వీళ్ళకేం అధికారం ఉంది? నా స్వప్న ప్రపంచం ఇంత నిర్లజ్జగా దాడి చేయడానికి అసలు వీళ్ళకి ఏంటి అధికారం అని ప్రశ్నిస్తోంది లలిత. 30 ఏళ్ల ఎడారిలో ఆశలన్నీ వదులుకున్న తరుణంలో ఒక మహాద్భుతంలా జరిగిందా సంఘటన. 30 ఏళ్ల తన వైవాహిక జీవితంలో ఆశలన్నీ వదులుకున్న తర్వాత ఒక సమయంలో ఒక మహాద్భుతంలాగా ఒక సంఘటన జరిగింది. ఏ క్లినిక్ లో ఏ గైనకాలజిస్ట్ చేతిలో నుంచి దయగా, కరుణగా జారిన ఏ మందు ప్రభావమో ఇది అనుకుంటూ భయంగా వెళ్ళాను డాక్టర్ సరళ దగ్గరికి. ఆమెను పరీక్ష చేస్తున్నప్పుడు, ఈ ఒక్క కలను సఫలం చెయ్యి తండ్రి, ఈ దీనురాలి ఈ చిన్న కోర్కెను తీర్చుదేవా అంటూ దేవుడిని దీనంగా వేడుకున్నాను. ఆశ నిరాశల మధ్య ఎండుటాకులా కంపించిపోయానా 10 నిమిషాలు. ఏమీ తేల్చుకోలేనటువంటి సందిగ్ధ సమయంలో ఉండిపోయాను. ఏమీ అర్థం కాకుండా నా స్థానం, నా ఉనికి అనేటువంటిది ఆ 10 నిమిషాలు కంపించిపోయింది అని లలిత చెబుతోంది. కంగ్రాట్స్ లలిత అన్న మాటలు మృదు మధురంగా వినిపించాయి. కంగ్రాట్స్ లలిత అని డాక్టర్ గారు తనని అభినందిస్తున్నటువంటి ఆ మాటలు ఎలా వినిపించాయి? మృదు మధురంగా వినిపించాయి. ఇక్కడ చూడండి, మృదు మధురం అనేటువంటిది ఉత్తర పదంలోను మరియు పూర్వపదంలోను రెండింటిలోనూ రెండు కూడా విశేషణాలే కాబట్టి, మృదువు అనేటువంటిది మధురం అనేటువంటిది విశేషణం కాబట్టి
ఇది విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. అదేవిధంగా ఎండుటాకు, దీన్ని కనుక మనం విడదీస్తే ఎండు ప్లస్ ఆకు, ఎండుటాకు, టుగాగమ సంధి అవుతుంది. ఇలాంటివి మీ పాఠ్యపుస్తకాల్లో వచ్చినప్పుడు, ఇలాంటి కఠినమైనటువంటి పదాలు వచ్చినప్పుడు మీరు ఉపాధ్యాయులను అడిగి అక్కడికక్కడే మీ సందేహాల్ని నివృత్తి చేసుకోవాలి. ఆవిడ చేతుల్ని పట్టుకొని థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ అంటూ ఆనందంతో పెద్దగా ఇచ్చిన సంగతి. డోంట్ బి ఎమోషనల్ అంటూనే ఆవిడ నా ఆనందంలో పాలు పంచుకోవడం, ఇదంతా జరిగి ఇంకా 3 నెలలు కూడా కాలేదు. ఇంతలోనే పిడుగుపాటు లాంటి నిర్ణయం. సారీ మిస్సెస్ లలిత, మీకు ఈ విషయం ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఆలస్యంగా గర్భవతులు అయ్యే స్త్రీలలో చాలా అరుదుగా జరుగుతుందిలా. పుట్టబోయే పిల్లలు మెదడు పెరగకుండా ఉంటారు అని చెప్పింది. ఇక్కడ మీకు విషయం అర్థమైంది కదా పిల్లలు. తను చాలా రోజుల నుంచి తనకి పుట్టబోయేటువంటి పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంది. అలా ఎదురు చూసినటువంటి కొన్ని సంవత్సరాలకి ఆవిడకి బిడ్డ పుడుతుంది అనేటువంటి వార్త తెలియగానే చాలా ఆనందం వేసింది. అట్లా ఆనందం వేసినటువంటి సమయంలోనే అది జరిగి ఇంకా 3 నెలలు కూడా అవ్వకముందే తనకి మరలా తిరిగి ఒక పిడుగుపాటి లాంటి వార్త, అంటే భయంకరమైనటువంటి ఒక వార్తను మరలా తను వినాల్సి వచ్చింది. ఏమిటి అది అంటే, తనకి పుట్టబోయేటువంటి పిల్లలు మెదడు పెరగకుండా పుడతారు అనేటువంటి విషయం తనకు తెలిసింది. వికృతమైన రూపురేఖలు, ఒక్కొక్కసారి ముఖ్య అవయవాలు లోపంతో పుట్టడం జరుగుతుందన్నారు డాక్టర్లు. ఎంత నిర్దయ! అమృత భాండాన్ని చేతిలో పెట్టినట్లే పెట్టి అంతలోకే వెనక్కు లాక్కోవడం అంటే ఇదేనేమో. బిడ్డలు లేకపోవడం కంటే ఎవరో ఒకరు అనే నిర్ణయానికి వచ్చాను. చూడండి, తను ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్నటువంటి లలితకు బిడ్డలు పుడతాయనేటువంటి సంతోషం కొన్ని నెలలే ఉన్నా మరలా తిరిగి వెంటనే తనకి మరలా బాధ అనేటువంటిది, బాధ ఛాయలు అనేటువంటివి అలుముకున్నాయి. పుట్టినా కానీ పిల్లలు ఎలా పుడతారని చెప్పారు డాక్టర్? అవయవాల లోపంతో పుడుతుంది అని చెప్పారు. మరి ఆ యొక్క స్త్రీ పడేటువంటి ఆవేదన ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. కాలం గడిచింది, నెలలు నిండాయి. నన్ను లేబర్ రూమ్ నుంచి స్ట్రెచ్చర్ సాయంతో వార్డుకు తరలిస్తున్నారు. ఉదయం 9 గంటల సమయం అది. వెచ్చని సూర్యకిరణం జాలిగా చెంపల్ని నిమురుతోంది. మరి కాలం గడిచిపోయింది, నెలలు నిండిపోయాయి. లేబర్ రూమ్ నుంచి స్ట్రెచర్ సాయంతో వార్డుకు తరలిస్తున్నారు ఆవిడని. ఉదయం 9 గంటల సమయంలో ఆ వెచ్చని సూర్యకిరణం తనకి తగులుతూ ఉంటే, ఆ సమయంలో చూడండి, ఇంతకు ముందే తనకి 3 నెలల్లోనే, తను కడుపుతో ఉన్నటువంటి 3 నెలల సమయంలోనే డాక్టర్లు ఏం చెప్పారు? బిడ్డ పుట్టినా కానీ అవయవ లోపంతో పుడుతుంది అని చెప్పారు. అయినా కానీ ఆవిడ అట్లాంటి బిడ్డకే జన్మనివ్వాలి. ఎవరో లేకపోయినా కానీ, అసలు బిడ్డలు లేకుండా ఉండటం కంటే కూడా ఎవరో ఒకరు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చింది. ఆవిడ ఆ బిడ్డను కంటోంది. ప్రసవ యాతన ముగిసి వార్డులో చేర్చిన 10 నిమిషాలకు బిడ్డను తెచ్చి పక్కనే పడుకోబెట్టారు. నా పక్కన మరో ప్రాణి ఈ ప్రపంచంలోకి వచ్చి 10 నిమిషాలు కూడా కాలేదు. బిడ్డ స్పర్శ వెచ్చగా తగులుతూ ఉంటే తగిలినంత మేర శరీరం వీణలా మారి రాగలీనమవుతోంది. మరి ఎటువంటి బిడ్డ పుట్టినా కానీ ఆ ఆనందం, ఆ క్షణం తనకి కావాలి అని చెప్పేసి లలిత ప్రసవించింది. ఆ బిడ్డ పుట్టి 10 నిమిషాలు కూడా అయ్యిందో లేదో, ఆ బిడ్డ యొక్క స్పర్శ తగిలిన వెంటనే తల్లి యొక్క దేహం అనేటువంటిది రాగలీనమైపోయింది. ఆనందంతో పరవళ్ళు చేసింది. పుట్టిన బిడ్డ గురించి డాక్టర్ నా చెవి దగ్గర గుసగుసలాడింది. స్వర్గలోకం నుండి నా ద్వారా భూమి మీద షికారికి వచ్చిన దేవదూత ఆడ అయితేనేం మగ అయితేనేం బిడ్డను దగ్గరికి తీసుకుని కొద్దిగా
పాలు త్రాగించగలిగాను. చూడండి, ఆ బిడ్డ ఆడైనా కానివ్వండి, మగ అయినా కానివ్వండి, అవయవాలు ఉన్నటువంటి బిడ్డ కానివ్వండి, మెదడు సరిగ్గా లేనటువంటి బిడ్డ కానివ్వండి, ఎటువంటి బిడ్డ అయినా కానివ్వండి, బిడ్డ తల్లికి బిడ్డే. తర్వాత ఆ పాప మొదటి ఆకలి తీర్చాను. అత్త, ఆడబిడ్డ, భర్త ఇలా కుటుంబమంతా ఉన్నా ఎవరు పట్టించుకునే లేదు. అందరూ ఉన్నా నేను ఒంటరినే అని అనిపించింది ఆ సమయాన. ఆ సాయంత్రమే డిశ్చార్జ్ చేయమని డాక్టర్ని అడిగాను. ఇంటికి వెళ్ళడానికి అనుమతినిచ్చారు. హాస్పిటల్ నుండి బయటకు నేను వేసే ఒక్కొక్క అడుగు నాలో మొండితనాన్ని, పట్టుదలను పెంచాయి. మరి ఆ బిడ్డ పుట్టిన వెంటనే తన ఆకలి తీర్చింది. అత్త, ఆడబిడ్డ, భర్త ఇలా ఎవరు ఏమన్నా కానీ పట్టించుకోలేదు. ఆ పాపే తన ప్రపంచం అని నిర్ణయించుకుంది. తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు తను ఒక మొండితనంతో, ఒక సంకల్పంతో ఎలాగైనా సరే ఈ బిడ్డను నేను ప్రయోజనకరం చెయ్యాలి, ఎలాగైనా సరే ఈ పాపకన్నీ నేను నేర్పించగలగాలి అనేటువంటి సంకల్పంతో తను ఇంటి వైపుకి అడుగులు వేసింది. ఇక్కడ చూడండి, సమయాన అనేటువంటి పదం ఉంది కదా. ఈ సమయాన అనేటువంటి పదాన్ని మనం విడదీస్తే కనుక సమయము ప్లస్ నా లులనల సంధి అవుతుంది. ఇది ఇంతవరకు మనం జీవన్ అనేటువంటి పాఠ్యాంశాల మొదటి భాగాన్ని పూర్తి చేసుకున్నాము. దీని మీద ప్రశ్నల్ని చూద్దాం. మొదటి ప్రశ్న, ఈ కథలోని తల్లి పాత్ర పేరేమిటి? ఈ కథలోని తల్లి యొక్క పాత్ర పేరు ఏమిటి? లలిత, సరిత, గీత, లత. సరైన సమాధానము లలిత. అభినందనలు పిల్లలు. రెండవ ప్రశ్న, ఎలాంటి పిల్లలు పుట్టవచ్చు అని డాక్టర్ గారు చెబుతారు? అంగవైకల్యం, మేధావులు, శారీరక బలం, బలహీనులు. ఎలాంటి పిల్లలు పుట్టవచ్చు? అంగవైకల్యం. అభినందనలు పిల్లలు. మూడవ ప్రశ్న, లలిత ఎలా హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళింది? సైనికురాలిలా, రోగిలా, దీనురాలిలా, అభాగ్యురాలిలా? సరైన సమాధానం సైనికురాలిలా. అభినందనలు పిల్లలు. ఇప్పుడు మనం ఈ పాఠ్యాంశంలో చూద్దాము, ప్రధాన అంశాలను చూద్దాము. రచయిత డాక్టర్ వి చంద్రశేఖరరావు గారి జీవిత విశేషాలు తెలుసుకున్నారు. కథా ప్రక్రియ గురించి తెలుసుకున్నారు. లలిత పడిన ఆవేదన గురించి తెలుసుకున్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన బిడ్డను ఏ విధంగా తన తల్లి పెంచాలనుకుంటుందో అవగాహన చేసుకున్నారు. లులనల సంధి గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ పాఠ్యభాగం మొత్తం మీద నుంచి మూల్యాంకనం. మొదటి ప్రశ్న, జీవని పాఠం ఏ ప్రక్రియకు చెందినది? పద్య, కథ, లేఖ, వ్యాస? సరైన సమాధానం కథ. అభినందనలు పిల్లలు. రెండవ ప్రశ్న, ఈ కథలోని తల్లి పేరేమిటి? సరిత, గీత, లలిత, సుజాత? సరైన సమాధానము లలిత. అభినందనలు పిల్లలు. మూడవ ప్రశ్న, లలిత జీవితం ఎన్ని ఏళ్ళు ఎడారిలా ఉన్నది? 30, 10, 15, 20? సరైన సమాధానం 30. అభినందనలు పిల్లలు. నాలుగవ ప్రశ్న, సమయాన ఏ సంధి? నుగాగమ సంధి, సరళాదేశ సంధి, లులనల సంధి, కసడదవాదేశ సంధి? సరైన సమాధానం లులనల సంధి. అభినందనలు పిల్లలు. ఐదవ ప్రశ్న, మృదు మధురం ఏ సమాసమో తెలపండి. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం,
విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం, విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం, సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. సరైన సమాధానము విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. అభినందనలు పిల్లలు. 10 నిమిషాలు ఏ సమాసం తెలపండి. ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం, తృతీయ తత్పురుష సమాసం, చతుర్థి తత్పురుష సమాసం. సరైన సమాధానము ద్విగు సమాసం. అభినందనలు పిల్లలు. తర్వాతి ప్రశ్న. కథ యొక్క లక్ష్యం ఏమిటి? క్లుప్తత, పాత్ర, స్వభావం, లక్షణం. సరైన సమాధానం క్లుప్తత. అభినందనలు పిల్లలు. తర్వాతి ప్రశ్న. ఎండు ప్లస్ ఆకు సంధి పదాలను కలపండి. ఎండు ప్లస్ ఆకు సంధి పదాలను కలపండి. ఎండైనాకు, ఎండాకు, ఎండుటాకు, ఎండు ఆకు. సరైన సమాధానము ఎండుటాకు. అభినందనలు పిల్లలు. మనం ఇంటి పనిని చూద్దాం. ఈ పాఠం ప్రక్రియ గురించి 2 సార్లు హోంవర్క్ బుక్ లో రాయాలి, చదవాలి. అర్థమైంది కదా? తదుపరి పాఠ్యాంశంతో మళ్ళీ కలుద్దాం.